ఉన్న పార్టీలు సరిపోక మళ్ళీ కొత్త పార్టీ ఏంటి అనుకుంటే చెప్పలేను, కానీ ప్రస్తుతానికైతే విజయసాయి రెడ్డి గారు ఒక కొత్త పార్టీతో రాబోతున్నట్లుగా తెలుస్తుంది. ఆయన వైసీపీలోనే మళ్ళీ పునఃప్రవేశం ఉంటుంది అనుకున్నారు చాలామంది. నిన్న కూడా మెయిన్ స్ట్రీమింగ్ మీడియాలోను సోషల్ మీడియాలోను అదే జరిగింది. ఇటు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ మీడియాలో ప్రచారం అంతా జరిగింది నిన్న మొన్న. దానికి ఆయన ఫుల్ స్టాప్ పెడుతూ త్వరలోనే అన్నీ చెప్తాను, నేను స్వతంత్రంగానే వస్తాను, ఎవరి ప్రలోభాలకి నేనైతే లొంగను, ఎవరు ఎన్ని ఆఫర్లు చేసినా నేనైతే ఇప్పుడు వెళ్ళలేను, నా యొక్క స్వతంత్ర వాక్కు ఏదైతే ఉందో ఆ వాక్కుని వినిపించడానికి నాకంటూ ఒక ప్లాట్ఫామ్ కావాలి, కాబట్టి ఆ ప్లాట్ఫామ్ని నేను ఉపయోగించుకుంటాను, నాకు స్వతంత్రంగానే వస్తాను, మీ అందరికీ సేవలు చేస్తాను, ఖచ్చితంగా ఈ రాష్ట్ర ప్రజల యొక్క ప్రయోజనాలను ఉద్దేశించే కొత్త పార్టీ పెట్టబోతున్నట్లుగా అయితే ఆయన చెప్తున్నాడు. మరి కొత్త పార్టీ పెడతాడా, వైసీపీలోకి పునఃప్రవేశం చేస్తాడంటే వైసీపీలోకి కానీ లేదంటే టీడీపీలోకి కానీ వెళ్ళే ప్రసక్తి లేదు. ముఖ్యంగా వైసీపీలోకి వెళ్ళడానికి ఆయనకున్న, ఎందుకంటే ఇప్పుడు అలాంటి వ్యక్తి వైసీపీకి కావాలి, ఈయనకి కూడా ఒక రాజకీయ ప్లాట్ఫామ్ కావాలి. కానీ ఇప్పుడు వైసీపీలోకి వెళ్తే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి విజయసాయి రెడ్డి అంతగా మమేకం అవ్వగలుగుతారా, మళ్ళీ నెంబర్ 2గా ఉండగలుగుతాడా? ఏదో పార్టీలోకి వెళ్తే వెళ్ళడమే తప్ప ఇంతకుముందు ఉన్నటువంటి విలువ ఉండదు, పైగా ఉన్నటువంటి నాయకులు కూడా ఆయన్ని రానివ్వరు. సో ఈ నేపథ్యంలోనే వైసీపీలోకి వెళ్ళిన రాజకీయ భవిష్యత్తు ఉండదు అనుకుని ఆయన బీజేపీలో ట్రై చేస్తే ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్నటువంటి వీళ్ళందరూ కూడా తిరస్కరించారు. బీజేపీ నాయకులు కూడా దాన్ని ఒప్పుకోలేదు. విజయసాయి రెడ్డి వస్తే మాత్రం ఇక్కడ ఉన్నటువంటి ఆ బీజేపీ కూడా ఉండదు అని భయపెట్టడంతో అధినాయకత్వం ఏమొచ్చేసి ఆయనకి పెద్దగా గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. సో ఇది కరెక్ట్ కాదు, ఇలాంటప్పుడు కొత్త పార్టీ పెట్టే రాజకీయ భవిష్యత్తుని ఏర్పరచుకోవాలి తప్ప ఇలా వాళ్ళని వీళ్ళని బ్రతిమలాడుకోవడం ఎందుకు అన్న విధంగా ఆయన అయితే చూస్తున్నాడు. ప్రస్తుతానికి ఒక మీడియాని ఏర్పాటు చేస్తున్నాడు, తనకంటూ ఒక సొంత మీడియాని. దానికి సంబంధించి మధురవాడలోనే ఏమొచ్చేసి పక్క ఒక పెద్ద బిల్డింగ్ కూడా కట్టారు, దానికి పనోరమా ఎదురుగా. సో కొత్తగా ఇప్పుడు ఆ మీడియా ఏర్పాటు అయితే, మీడియా వచ్చిన తర్వాత తన పార్టీ పెడితే ఆ పార్టీకి ఒక బలం చేకూరే అవకాశాలు అయితే ఉంటాయని ఆయన చెప్తున్నాడు. సో ఏదేమైనా సరే ఇప్పుడు కొత్త పార్టీ పెట్టే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఆంధ్రాకి మరో కొత్త పార్టీ అయితే రాబోతుంది. దాని భవిష్యత్తు ఎలా ఉంటుందో తెలియదు. ఇప్పటికే ప్రజలకి తెలుగుదేశం, జనసేన, బీజేపీ, వైసీపీ ఇవి కాకుండా చిన్న చిన్న పార్టీలు ఉన్నాయి, ఇక వామపక్ష పార్టీలతో పాటు. మరి ఈ పార్టీలన్నింటిలో ఈ పార్టీ ఏ విధంగా మనకు కలుగుతుందో చూడాలి.